టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 జియోగ్రఫీ ఫిలిమ్స్ మెయిన్స్ సంబంధించినట్టు సిలబస్లో మనము భౌగోళిక స్వరూపంలో నుంచి వివిధ విభాగాల గురించి చర్చిస్తున్నాం. ప్రస్తుతం హిమాలయాల గురించి చర్చిస్తున్నాం. అందులో రెండవ విభాగమైనటువంటి గ్రేటర్ హిమాలయాస్లోని మిడిల్ హిమాలయాస్ చూస్తున్నాం. గ్రేటర్ హిమాలయాస్ తర్వాత మిడిల్ హిమాలయాస్ చూస్తున్నాం. సో ఇంతకుముందు చూసినట్లుగా మనము ఇవన్నీ కూడా ట్రాన్స్ హిమాలయాస్ ఇవి హిమాలయన్ రేంజెస్, హిమాలయ పర్వతాలు. ఇవి పూర్వాచల్ కొండలు, ఈస్టర్న్ హిమాలయాస్ అని కూడా అంటాం వీటిని, పూర్వాచల్ కొండలు. ట్రాన్స్ హిమాలయాన్స్ నేర్చుకున్నాం. హిమాలయన్ రేంజెస్లో మొదటి భాగమైనటువంటి గ్రేటర్ హిమాలయాస్ గురించి చర్చించాం. రెండవ విభాగమైనటువంటి ఈ రెడ్ మార్క్తో ఉన్నటువంటి ఇది చూసినట్లయితే దీన్ని మిడిల్ హిమాలయాస్ లేదా లెస్సర్ హిమాలయాస్ అంటున్నాం. ఈ దిగువన ఉన్న గ్రీన్ దీన్ని శివాలిక్ పర్వతాలు అంటున్నాం, ఆ శివాలిక్ శ్రేణులు అంటున్నాం. రెండవ విభాగమైనటువంటి మిడిల్ హిమాలయాస్ ఆ లెస్సర్ హిమాలయాస్ గురించి మనం చర్చిస్తాం. ఇప్పుడు మిడిల్ హిమాలయాస్, మధ్య హిమాలయాలు అంటాం వీటినే. మధ్య హిమాలయాలకు గల మరొక పేరు హిమాచల్ అని కూడా అంటున్నాం. ఈ మిడిల్ హిమాలయాస్ అనేవి కంటిన్యూస్ రేంజ్ కాకుండా రెండుగా విడిపోయింది చూడండి. ఈ మొదటి భాగాన్ని పీర్ పంజాల్ శ్రేణి అంటున్నాం. ఈ రెండవ భాగాన్ని దౌల్దార్ శ్రేణి, తర్వాత అనేక శ్రేణులు ఉన్నాయి, వీటిని చూద్దాం. పీర్ పంజాల్ రేంజ్ యొక్క ప్రత్యేకతలు చూసినట్లయితే పీర్ పంజాల్ రేంజ్ ఈ పీర్ పంజాల్ శ్రేణిని కనుక మనం గమనించినట్లయితే ఇట్ ఈస్ ద లాంగెస్ట్ రేంజ్ ఇన్ ఎంటైర్ జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్లో ఇది అత్యంత పొడవైనది. ఎంత అంటే దీని పొడవు 300 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఇది 300 కిలోమీటర్లు. దీంట్లో ఉన్నటువంటి బనిహాల్ కనుమ, బనిహాల్ పాస్ అంటాం దీన్నే. ఈ బనిహాల్ కనుమ చాలా ప్రత్యేకత కలిగి ఉంది. దీన్నే గేట్ వే ఆఫ్ శ్రీనగర్ అంటాం. గేట్వే ఆఫ్ శ్రీనగర్. ఇది ఏం చేస్తుందంటే జమ్మూ కాశ్మీర్ని మిగిలిన భారతదేశంతో కలిపేటటువంటి కనుమ. ఇది గేట్వే ఆఫ్ శ్రీనగర్ అంటున్నాం దీన్ని. జమ్మూ కాశ్మీర్ని రెస్ట్ ఆఫ్ ద ఇండియాతో కలిపేటటువంటి అతి ముఖ్యమైనటువంటి కనుమ బనిహాల్ కనుమ. మిగిలిన కనుమలు, ఇతర ముఖ్యమైన కనుమలు ఏమిటంటే ఇట్లో బిదిల్ కనుమ, బిదిల్ పాసు మరియు గోలబ్గర్ కనుమ, ఇవి ప్రధానమైనవి. ఇక పీర్ పంజాల్ రేంజ్ యొక్క మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే కృష్ణగంగా రివర్ అన్నది ఉంది. ఇది జీలం నది యొక్క ఉపనది. ఈ కృష్ణగంగా నది మరియు చేనాబ్ నది, ఈ చేనాబ్ అనేది సింధు నది యొక్క ఉపనది. ఒకసారి ఇట్లా చూసామంటే ఇది సింధు, జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్. ఇది ఇండస్. సింధు, జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్. ఈ పీర్ పంజాల్ రేంజ్ ఏం చేస్తుందంటే ఈ జీలం నది గుండా కొనసాగి ఉంది, లేదా జీలం నది యొక్క ఉపనది కృష్ణగంగా నది మరియు చేనాబ్ నది. ఇది కృష్ణగంగా నది, ఇది చేనాబ్ నది. ఈ రెండు నదులు దే వాష్ అవుట్ ద ఎంటైర్ పీర్ పంజాల్ రేంజ్.
పీర్ పంజాల్ రేంజ్ పక్కనే ప్రయాణిస్తూ వస్తాయి. ప్రయాణిస్తూ ఏం చేస్తున్నాయంటే ఈ చిన్నది కృష్ణగంగా నది జీలం నదితో కలిసిపోతుంది. ఈ జీలం నది వస్తూ వస్తూ తన మార్గంలో ఈ విధంగా ఉన్నటువంటి కొన్ని లేక్స్ ఉన్నాయి. ఆ లేక్స్ని అన్నింటినీ కూడా పైనుంచి తీసుకువచ్చిన ఒండ్రు మట్టితో కప్పివేయబడతాయి. ఫలితంగా ఈ లేక్స్ అన్నీ కూడా ప్లెయిన్స్ అయిపోయినాయి. సరస్సులన్నీ కూడా మైదానాలు అయిపోయినాయి. వీటిని లేకస్ట్రిన్ ప్లెయిన్స్ అంటాం. సరస్సుల ద్వారా ఏర్పడినటువంటి మైదానాలు. ఇవి అత్యంత సారవంతమైనటువంటి మైదానాలుగా గుర్తింపబడ్డాయి. వీటిని స్థానికంగా ఖరేవాస్ అని అంటారు. ఈ ఖరేవాస్ నేలలు అత్యంత సారవంతమైన నేలలు ప్రపంచంలో కల్లా. దీంట్లో ప్రధానంగా కుంకుమ పువ్వు, కొన్ని అత్యంత విలువైనటువంటి లేదంటే అధిక విలువనిచ్చేటటువంటి పంటలను పండిస్తారు. యాపిల్స్ కానివ్వండి, వాల్నట్స్ కానివ్వండి, ఓకేనా, పిస్తా కానీ ఇలాంటి వాటిని అధికంగా పండిస్తారు ఈ ఖరేవాస్ నేలల్లో. అభ్యర్థులు ఈ నదీ వ్యవస్థని జాగ్రత్తగా గమనిస్తూ ఏ నది ఏ కనుమ గుండా లేదా ఏ పర్వతం గుండా లేదా ఏ హిమాలయాల గుండా వెళ్తుందో కూడా మనం గమనించుకుంటూ ఉండాలి. మ్యాక్సిమం వీలైనంత వరకు మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. మీరు కూడా చదివేటప్పుడు మ్యాప్ని అట్లాస్ని దగ్గర పెట్టుకొని చదవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ మిడిల్ హిమాలయాస్లో రెండవ భాగమైనటువంటి ఈ భాగాన్ని ధౌల్దార్ శ్రేణి అని, దాని తర్వాత ముస్సోరీ శ్రేణి అని, దాని తర్వాత మహాభారత్ లేక్ అని రకరకాల పేర్లతో పిలుస్తారు. సో మిడిల్ హిమాలయాస్లో మొదటి విభాగము పీర్ పంజాల్ రేంజ్ అయితే రెండవ విభాగము ధౌల్దార్ శ్రేణి. ఇది హిమాచల్ ప్రదేశ్లో విస్తరించి ఉంది. ధౌల్దార్ శ్రేణి అనేది హిమాచల్ ప్రదేశ్లో విస్తరించి ఉంది. దీంట్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ధౌల్దార్ శ్రేణిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విభాగాలు ఏమిటంటే కంగ్రా వ్యాలీ, కంగ్రా లోయ మరియు కులు లోయ. ఈ రెండు కూడా ధౌల్దార్ శ్రేణిలో విభాగాలు. దాని ఎక్స్టెన్షన్ వచ్చి ముస్సోరీ శ్రేణి. ఇది ఉత్తరాఖండ్లో ఉంటుందండి ముస్సోరీ శ్రేణి. దీంతో పాటు ఇంకొక శ్రేణి కూడా ఉత్తరాఖండ్లో ఉంది. దాన్ని నాగ్ తిబ్బా శ్రేణి అంటారు. నాగ్ తిబ్బా శ్రేణి. ధౌల్దార్ శ్రేణి ఏమో హిమాచల్ ప్రదేశ్లో ఉంది. దానికి ముందు ఉన్న పీర్ పంజాల్ రేంజ్ ఏమో జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి అన్ని హిమాలయాల్లో కల్లా అత్యంత పొడవైంది ఏమిటంటే పీర్ పంజాల్ రేంజి. దాని తర్వాత హిమాచల్ ప్రదేశ్లో ధౌల్దారు, దాని తర్వాత ఉత్తరాఖండ్లో యూకేలో ముస్సోరీ శ్రేణి ప్లస్ నాగ్ తిబ్బా శ్రేణి ఉన్నాయి. దాని తరువాత విభాగము మహాభారత్ శ్రేణి. ఇదంతా కూడా నేపాల్లో ఉందండి. నేపాల్లో ఇంతకుముందు ఇది గ్రూప్స్లో బిట్టు, సివిల్స్లో బిట్టు అండి. ఇది ఇవన్నీ ఎప్పుడో వచ్చినవే. మహాభారత్ శ్రేణి నేపాల్లోని ఏ హిమాలయాలను మహాభారత్ శ్రేణి అని అంటారండి? చాలా టిపికల్ ప్రశ్న ఇది, టిపికల్ క్వశ్చన్. నేపాల్లోని ఏ హిమాలయాలను మహాభారత్ శ్రేణి అంటాడు? ఆప్షన్స్: గ్రేటర్ హిమాలయాలు, బి మిడిల్ హిమాలయాలు, సి శివాలిక్స్, డి ట్రాన్స్ హిమాలయాలు. ట్రాన్స్ హిమాలయాలు అనేవి టిబెట్టు మరియు జమ్మూ కాశ్మీర్లో మాత్రమే ఉన్నాయి. గ్రేటర్ హిమాలయాలు, మిడిల్ హిమాలయాలు, శివాలిక్స్ మూడు కూడా నేపాల్ గుండా ప్రయాణిస్తాయి. సో మనం గ్రేటర్ హిమాలయాస్లో దీన్ని హిమాచల్ అని అంటాం చెప్పాం. మిడిల్ హిమాలయాస్ని రెండుగా అనేక రకాలుగా విభజించుకున్నాం. ఒకటి వచ్చి పీర్ పంజాలు, రెండవది వచ్చి
ధౌల్దారు, మూడవది వచ్చి మహాభారత్ లేకు, ముస్సోరి, నాలుగవది వచ్చి మహాభారత్ లేక్. సో శివాలిక్స్ కాదు, గ్రేటర్ హిమాలయాస్ కాదు, కాబట్టి ఈ మహాభారత్ లేక్, మహాభారత్ సరస్సు శ్రేణులు లేదా పర్వతాలు అనేవి దేంట్లో ఉన్నాయంటే మిడిల్ హిమాలయాస్లో భాగము నేపాల్లో ఉంటాయి. ఈ విధంగా కూడా మన ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. అభ్యర్థులు ఇవన్నీ కూడా మనసులో పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం గ్రేటర్ హిమాలయాస్ చూసాం. గ్రేటర్ హిమాలయాస్ దేనికి ప్రసిద్ధి అంటే హిమనీ నదాలకు ప్రసిద్ధి. తరువాత దాని దిగువన ఉన్నటువంటి ఈ హిమాలయాలు మనం ఇప్పుడు చూస్తున్నాం. మిడిల్ హిమాలయాసు లేదా లెస్సర్ హిమాలయాస్ అనేవి దేనికి ప్రసిద్ధి అంటే అవి వేసవి విడిది కేంద్రాలకు ప్రసిద్ధి. సమ్మర్ రిసార్ట్స్ చాలా ఫేమస్. ఈ పైన ఉన్నటువంటి గ్రేటర్ హిమాలయాస్ మాత్రము గ్లేషియర్స్కి ఫేమస్. ప్రత్యేకత హిమనీ నదాలు ఎక్కువ ఉంటాయి ఇక్కడ. ఇక మిడిల్ హిమాలయాస్ లేదా లెస్సర్ హిమాలయాస్లో ఉన్నటువంటి గ్లేషియర్స్నిగా మనం చూసినట్లయితే ప్రధానంగా వీటిలో రాష్ట్రాల పరంగా చూసినట్లయితే ముందు ఉత్తరాఖండ్లో కనుక చూసినట్లయితే ఇవి ముస్సోరి, రాణిఖేట్, నైనితాల్, అల్మోరా, చర్ఖాటా, ఇవి ఉత్తరాఖండ్లోని వేసవి విడిది కేంద్రాలు. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్లోకి పోతే సిమ్లా, ధర్మశాల మరియు డల్హౌసీ, ఇవి హిమాచల్ ప్రదేశ్లో వేసవి విడిది కేంద్రాలు. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్లోకి వెళ్ళామంటే కాలింపాంగు, డార్జిలింగ్, ఇవి ఫేమస్ వేసవి విడిది కేంద్రాలు. ఓకే, సో ఇవి ప్రధానమైనటువంటి అంశాలు. ఇంకొక ప్రధానమైన అంశం ఏమిటంటే మనకి ఒక బిట్ అడడానికి అవకాశం ఉంది. పీర్ పంజాల్ రేంజి ఏ పర్వత శ్రేణుల మధ్య కలదు అంటాడు. అందుకోసము ఈ ఫిగర్ మనకు గుర్తుండిపోవాలండి. ఇది పీర్ పంజాల్ రేంజి. ఈ పీర్ పంజాల్ రేంజి ఏ పర్వత శ్రేణుల మధ్య కలదు అన్నప్పుడు కింద ఏమున్నాయంటే శివాలిక్స్ ఉన్నాయి, ఈ పైన ఏమున్నాయంటే గ్రేటర్ హిమాలయాస్ మధ్య ఉన్నాయి. పీర్ పంజాల్ పర్వత శ్రేణి ఏ పర్వత శ్రేణుల మధ్య కలదంటే పైన ఉన్నది గ్రేటర్ హిమాలయాసు, కింద ఉన్నది శివాలిక్స్. అలాగే కాశ్మీర్ లోయ ఎక్కడ కలదు అంటాడు. ఇంకొక ఉదాహరణకి ఇది కాశ్మీర్ లోయ. ఇది ట్రాన్స్ హిమాలయాల్లో మొదటిదేమో కారాకోరం, ఇది లడాక్, ఇది జస్కర్, ఇదేమో గ్రేటర్ హిమాలయాస్, దీనిదేమో పీర్ పంజాల్ రేంజ్. ఈ గ్రేటర్ హిమాలయాస్ ఇదంతా కూడా కాశ్మీర్ లోయ అండి. చూడండి, ఇదంతా కూడా కాశ్మీర్ లోయ. సో ఈ కాశ్మీర్ లోయ ఏ పర్వతాల మధ్య కలదు అన్నప్పుడు దిగువనేమో పీర్ పంజాల్ రేంజ్ది, పైనేమో ఇదండి ఏమిటిది జస్కర్ శ్రేణి. సో జస్కర్ శ్రేణికి, జస్కర్ పర్వతానికి, పీర్ పంజాల్ పర్వతానికి మధ్య ఉందండి కాశ్మీర్ లోయ. సో అభ్యర్థులు చాలా పిన్ పాయింటెడ్గా మ్యాప్ దగ్గర పెట్టుకొని ప్రతి పాయింట్ని చదివేటప్పుడు 1-2 సార్లు మ్యాప్లో దాన్ని చూసుకుంటూ వెళ్తే ఏ ఎగ్జామ్కైనా కూడా మనము బాధపడవలసిన అవసరం లేదు, భయపడవలసిన అవసరము లేదు. సో ఇప్పుడు హిమాలయన్ శ్రేణుల్లో రెండవదైనటువంటి మిడిల్ హిమాలయాలు లేదా లెస్సర్ హిమాలయాల గురించి చర్చించాం.
ఇక మూడవదైనటువంటి ఈ శివాలిక్ పర్వతశ్రేణి గురించి చూద్దాం. ఈ శివాలిక్స్, ఇప్పుడు శివాలిక్ పర్వతాలను కనుక చూసినట్లయితే శివాలిక్స్, ఆ శివాలిక్ పర్వతాలు, దీన్నే ఔటర్ హిమాలయాస్ అని కూడా అంటారు. అంటే బాహ్య హిమాలయాలు, బాహ్య హిమాలయాలు, బాహ్య హిమాలయాలు అని అంటాం. ఇక శివాలిక్స్ గురించి చెప్పినట్లయితే ఆల్మోస్ట్ అన్బ్రోకన్ హిల్స్, ఇవన్నీ అన్బ్రోకన్ చైన్ ఆఫ్ హిల్ రేంజెస్, ఇవన్నీ కూడా శివాలిక్స్. ఎక్కడా కూడా ఆల్మోస్ట్ ఎక్కడా కూడా బ్రేక్ అనేది ఉండదు. కానీ బీహార్ ప్రాంతానికి వచ్చేటప్పటికి ఇక దాని యొక్క బ్రహ్మపుత్ర నది యొక్క ఉపనది అయినటువంటి తీస్తా నది ఉంది ఒకటి. ఈ బ్రహ్మపుత్ర నది యొక్క ఉపనది అయినటువంటి ఈ తీస్తా నది ఈ విధంగా వస్తుంది. ఈ ప్రాంతంలో తీస్తా నది యొక్క క్రమక్షయం వల్ల ఒక 70 నుంచి 80 కిలోమీటర్ల పాటు అక్కడక్కడ దానికి బ్రేక్స్ అనేవి ఏర్పడింది శివాలిక్స్కి. అసలు బ్రేక్సే లేకుండా కంటిన్యూస్గా ఉంది, ఎక్కడన్నా ఒక కనుమ లోయ తప్ప ఎటువంటి బ్రేకేజ్ లేదు, అటువంటి హిమాలయం ఏది అని అడిగితే కనుక అది ఎటువంటి డౌట్ లేకుండా గ్రేటర్ హిమాలయాస్, కంటిన్యూస్ రేంజ్ ఆఫ్ హిమాలయాస్ విచ్ ఎక్స్టెండ్స్ అప్ టు 2400 కిలోమీటర్స్, 2400 కిలోమీటర్ల పొడవు అన్బ్రోకన్గా ఉంటుంది అది. ఇక దాని తర్వాత అంత కంటిన్యూస్గా ఉంది అంటే అది శివాలిక్ పర్వతాలు. ఆ తీస్తా నది, బ్రహ్మపుత్ర నది యొక్క ఉపనది అయినటువంటి తీస్తా నది ప్రవహించే దగ్గర కొన్ని ప్రాంతాలలో అంటే ఒక 60 నుంచి 70 కిలోమీటర్ల పాటు కొంత బ్రేక్ అనేది ఇక్కడ రావడం జరిగింది. దీని తరువాత చూసినట్లయితే ఈ శివాలిక్ పర్వతాలను కనుక మనం పరిశీలించినట్లే, ఒకవేళ ఇది పర్వతం అనుకోండి, ఈ పర్వతం అనుకోండి, ఇది ఈ శివాలిక్ పర్వతాన్ని మనం చూసినట్లయితే ఈ దక్షిణం వైపున ఋతుపవన ప్రభావం వల్ల వర్షపాతం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. ఋతుపవనాల ప్రభావం వల్ల వర్షపాతం ఇట్లా పశ్చిమం నుంచి తూర్పుకు వెళ్ళే కొలది రెయిన్ఫాల్ అనేది బాగా పెరుగుతుంది. ఇక శివాలిక్ పర్వతాలు ఈ పంజాబు ఆ ప్రాంతంలో కనుక చూసినట్లయితే దానికి ముందు కానీ పంజాబు ఆ పైన ఉన్నటువంటి ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ ఈ ప్రాంతాల్లో కనుక చూసినట్లయితే లోకల్గా ఒక పేరుందండి ఇక్కడ. ఈ వర్షపాతం వల్ల, ఈ శివాలిక్ పర్వతాల మీద వర్షపాతం పడడం వల్ల, ఈ వర్షపాతపు చారల వల్ల శివాలిక్ పర్వతాలు ఎక్కడైతే వర్షం నుంచి అంతా నీళ్లు కలిసి ఇలా వచ్చి ఒక కాలువలాగా ఏర్పడుతుందో, ఈ కాలువల లాంటి నిర్మాణాలు చాలా అధికంగా కనపడతాయి ఈ శివాలిక్ పర్వతం దక్షిణపు వాలుల వెంబడి. వీటిని లోకల్గా ఏమంటారంటే చోస్ అంటారు. ఆ కాలువ లాంటి నిర్మాణం వాటిని ఏమంటామంటే ఎరోడెడ్ రీజియన్స్ ఆఫ్ ద సదరన్ స్లోప్స్ ఆఫ్ ద శివాలిక్ హిల్స్ ఆర్ లోకల్లీ కాల్డ్ యాజ్ చోస్. పంజాబ్లో కూడా ఈ సింధు నది దాని యొక్క ఉపనదుల వల్ల అనేక ప్రాంతాలలో మైదానాల్లో కానీ పెట్టుభూముల్లో కానీ ఇలాంటి నిర్మాణాలే ఉంటాయి. వాటిని కూడా అక్కడ చోస్ అని వ్యవహరించడం జరుగుతుంది. సో ఈ పాయింట్ కూడా అభ్యర్థి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఈ శివాలిక్స్ పర్వతాలకి వివిధ ప్రాంతాల్లో వేరు పేర్లు ఉన్నాయండి. ఆ పేర్లను కనుక మనం పరిశీలించినట్లయితే జమ్మూలో వీటిని జమ్మూ హిల్స్ అంటారు. శివాలిక్ పర్వతాలని జమ్మూలో, సపోజ్ శివాలిక్ పర్వతాలు అయితే ఇది జమ్మూ రీజన్ అయితే వీటిని జమ్మూ కొండలు అంటారు, జమ్మూ హిల్స్. తర్వాత జమ్మూ కాశ్మీర్లో, నేపాల్లో వీటిని చురియా కొండలు అంటారు. ఇది ప్రీవియస్ బిట్ అండి, చురియా కొండలు అంటారు. ఆ తరువాత వీటికి అనేక రకాల పేర్లు ఉన్నాయండి. అవి చూసినట్లయితే ఈ శివాలిక్ పర్వతాలను కనుక మనం పరిశీలించినట్లయితే జమ్మూ కాశ్మీర్లో వీటిని జమ్మూ కొండలని, నేపాల్లో వీటిని
చురియా కొండలని, తర్వాత ఈశాన్య భారతదేశంలో వీటిని డాఫ్లా, మిరి, అబోర్, మిష్మి ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. శివాలిక్ పర్వతాలకు గల వివిధ పేర్లు. ఈ క్రింది వానలో శివాలిక్ పర్వతాల్లోని భాగాలు ఏవి అంటాడు. ఈ విభాగము ఏదో ఒక పేరు ఇచ్చి అబోరో, మిరీనో, డాఫ్లానో, చురియానో ఏదో ఒక విభాగం ఇచ్చి ఈ కొండలు ఏ హిమాలయాల్లోనివి అంటాడు. సో అభ్యర్థులు ఇవన్నీ కూడా మకప్ చేయాల్సిన అవసరం ఉంది. సో జమ్మూ కాశ్మీర్లో జమ్మూ కొండలని, జమ్మూ తర్వాత నేపాల్లో చురియా కొండలని, ఆ తర్వాత ఈశాన్య భారతదేశంలో అరుణాచల్ ప్రదేశ్లో వీటిని డాఫ్లా, మిరి, అబోర్, మిష్మి అని పేర్లతో పిలుస్తారు. ఇప్పుడే ఒక ప్రశ్న ఇస్తున్నానండి. మోడల్కి వచ్చిన ఒకటి చూసినట్లయితే జమ్మూ కొండలు ఏ హిమాలయాల్లో భాగం అంటాడు. సో ఇప్పుడు ఇక్కడ మనకు ఉంది కాబట్టి డైరెక్ట్గా మనం చెప్పేస్తాం. కానీ ఇదే ప్రశ్న ఈ ఫిగర్ లేకుండా మనం చెప్పాలంటే కష్టం. ట్రాన్స్ హిమాలయాలు అనొచ్చు, ట్రాన్స్ హిమాలయాలో కారాకోరం రేంజ్ అనొచ్చు, జస్కర్ రేంజ్ అనొచ్చు, కైలాష్ రేంజ్ అనొచ్చు, లడాక్ రేంజ్ అనొచ్చు, గ్రేటర్ హిమాలయాస్ అనొచ్చు, మిడిల్ హిమాలయాస్ అనొచ్చు, శివాలిక్స్ అనొచ్చు. సో ఇక్కడ ప్రతి పాయింట్ కూడా అంత పిన్ పాయింట్గా చదవాల్సిన అవసరం ఉంది. ఎందువల్లంటే ఈరోజు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉన్న పరిస్థితి చూస్తే హౌ టు ఫిల్టర్ అనేది చాలా ప్రధానమైనటువంటి అంశంగా ఉంది. కాబట్టి అభ్యర్థులు ప్రతి విషయాన్ని కూడా చాలా కేర్ఫుల్గా తీసుకోవాలి. ఇక శివాలిక్ పర్వత ప్రాంతాలలో ఉండేటువంటి మైదానాలు ఉంటాయి కొన్ని. ఆ మైదానాలను ఏమంటారంటే వాటిని డ్యూయర్స్ అంటారు, లేదా డ్యూన్స్ అని కూడా అంటారు. డ్యూయర్స్ అనేది ఏమో ఈ ప్రాంతంలో, డ్యూన్స్ అనేది ఏమో ఈ ప్రాంతంలో. ఉదాహరణకి డెహ్రాడూన్. డెహ్రాడూన్ అనేది ఎక్కడ ఉందండి? ఉత్తరాఖండ్లో ఉంది. సో ఉత్తరాఖండ్లో ఉండేటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ జమ్మూలో కానివ్వండి, ఉత్తరాఖండ్లో కానివ్వండి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి శివాలిక్ పర్వత ప్రాంతాల్లో ఉండే మైదానాలను ఏమంటున్నామంటే డ్యూన్స్ అంటున్నాం. అదే బ్రహ్మపుత్ర నదీ ప్రాంతంలో కనుక అయితే కనుక అవన్నీ, తీస్తా ప్రాంతంలో కనుక అయితే వాటిని ఏమంటున్నామంటే డ్యూయర్స్ అంటున్నాం. సో డ్యూన్ అన్నా డ్యూయర్ అన్నా రెండు కూడా మైదానాలను తెలియజేస్తాయి, లోకల్ పేరు. ఇక చోస్ అని కూడా చూసాం. ఈ చోస్ అంటే ఏమిటంటే ద ఎరోడెడ్ రీజియన్స్ ఆఫ్ ద సదరన్ స్లోప్స్ ఆఫ్ ద శివాలిక్ రేంజెస్ బికాజ్ ఆఫ్ ద రెయిన్ఫాల్ స్ట్రీమ్స్. వర్షపాతం వచ్చినప్పుడు వచ్చే స్ట్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి క్రమక్షయం చెందించడం వల్ల చాలా విశాలమైనటువంటి ఆ పాయలు ఏర్పడినాయి, ఆ దారులు ఏర్పడ్డాయి. క్రమక్షయం నీటి ద్వారా ఏర్పడిన క్రమక్షయం చెందినటువంటి మార్గాలు, వాటిని చోస్ అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం క్వశ్చన్ చూస్తున్నామండి. చోస్ అనేవి జమ్మూలో కన్నా ఇక్కడ ఉన్నటువంటి ఉత్తరాఖండ్లో అధికంగా అభివృద్ధి చెంది ఉంటాయి అంటాడు. సత్యమా కాదా? ఈ చోస్ అనేవి ఇక్కడ ఈ చోస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎరోడెడ్ రీజియన్స్, క్రమక్షయం చెందించబడిన మార్గాలు కొండల మీద. ఈ క్రింది వాక్యాల్లో ఏది సత్యం అంటాడు. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అని 2 స్టేట్మెంట్స్ ఇస్తాడు. చోస్ ఆర్ వెల్ డెవలప్డ్ ఇన్ ద ఈస్టర్న్ మార్జిన్స్ ఆఫ్ ద శివాలిక్స్ దట్ ఇస్ కౌంటర్ పార్ట్ వెస్టర్న్ కౌంటర్ పార్ట్ అంటాడు. ఇప్పుడు చోస్ అనేవి ఏర్పడాలి అంటే వర్షపాతం యొక్క పరిమాణం ఎక్కువగా ఉండాలి. ఆ వర్షపాతం యొక్క పరిమాణం ఎక్కువ ఎక్కడ ఉంటుంది అంటే ఈ ఋతుపవనాల ద్వారా వచ్చే వర్షపాతము ఈ ప్రాంతంలో తక్కువగా ఉంటుంది. రెయిన్ఫాల్ అనేది ఇక్కడ తక్కువ, రెయిన్ఫాల్ ఇక్కడ తక్కువ ఉంటుంది. క్రమంగా ఇటు వెళ్ళే కొద్ది రెయిన్ఫాల్ అనేది పెరుగుతుంది. ఆ వర్షపాత విస్తరణ వచ్చినప్పుడు మనం చెప్తాం ఎందువల్ల రెయిన్ఫాల్ ఇక్కడ తక్కువ ఉంటుంది, ఇక్కడ ఎందుకు ఎక్కువ ఉంటుంది చెప్తాం. సో వర్షపాతం ఎక్కువగా జమ్మూ కాశ్మీర్లో కంటే ఉత్తరాఖండ్లో కంటే నేపాల్లో కంటే భూటాన్ దిగువన లేదా బీహారు, వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో, దీనికంటే ఇక్కడ మేఘాలయలో వర్షపాతం ఎక్కువగా ఉంటుంది.
మేఘాలయలో వర్షపాతం కనుక చూసినట్లయితే ప్రపంచంలోనే అత్యధిక సగటు వర్షపాతం పొందే ప్రాంతం ఇది. అత్యధిక సగటు వర్షపాతం ప్రపంచంలోనే 1181 సెంటీమీటర్ల వర్షపాతం వస్తుంది సంవత్సర సగటు వర్షపాతం. ఈడ పంజాబ్కి వచ్చేసరికి సంవత్సర సగటు వర్షపాతం ఎంత ఉంటుందంటే 85 సెంటీమీటర్లో ఉంటుంది. సో దానికి దీనికి దాదాపు 13-14 రెట్లు తేడా ఉంది. 13-14 టైమ్స్ డిఫరెన్స్ ఉందండి దీనికి. సో వర్షపాతము హిమాలయాల్లో పశ్చిమ నుంచి తూర్పుకి వెళ్ళే కొన్ని పెరుగుతూ పోతుంది. దాన్ని బట్టి ఇక్కడ రెయిన్ఫాల్ బట్టి ఇక్కడ ఫారెస్ట్ కవర్ కూడా ఉంటుంది. అటవీ సంపద లేదా సాంద్రత అనేది కూడా మారిపోతూ ఉంటుంది. ఈస్టర్న్ హిమాలయాస్ లేదా పూర్వాచల్ హిమాలయాస్లోకి వెళ్తే ఇక్కడ ఎవర్ గ్రీను, సెమీ ఎవర్ గ్రీను, మాయిస్ట్ డెసిడ్జియస్ అంటే సతత హరితారణ్యాలు, అర్ధ సతత హరితారణ్యాలు, ఓకేనా. సో అలాంటి అరణ్యాలు ఇక్కడ ఉంటాయి. ఆకురాల్చడవులు ఇక్కడికి వచ్చేసరికి ఆకురాల్చడవులు, ముళ్ళ పొదలు ఉంటాయి. దీన్ని బట్టి కూడా మనము వర్షపాతాన్ని చెప్పేయచ్చు. సో ఇవన్నీ కూడా చాలా ప్రధానమైనటువంటి విషయాలు. ఓకే. సో ఈ జమ్మూ కొండలు, చురియా కొండలు, తర్వాత డాఫ్రా, మిరి, అబోర్, మిష్మి, ఈ కొండలన్నీ కూడా చాలా ప్రధానమైనటువంటి కొండలు. సో గ్రేటర్ హిమాలయాస్ని కనుక ఒకసారి మనం మదింపు చేసుకుంటే, మరొకసారి మదింపు చేసుకుంటే ఈ గ్రేటర్ హిమాలయాస్ అనేవి మిడిల్ హిమాలయాస్ లేదా లెసర్ హిమాలయాస్ని ఒకసారి కనుక మనం మరలా కంక్లూడ్ చేసుకున్నట్లయితే ఈ మిడిల్ హిమాలయాస్ అనేవి పైన ఉన్న గ్రేటర్ హిమాలయాస్కి దిగువన ఉన్నటువంటి శివాలిక్ పర్వతాలకి మధ్యలో ఉంటాయి. ఇవి కంటిన్యూస్గా కాకుండా 2 రకాల శ్రేణులుగా ఉన్నాయి. మొదటిది ఏమో పీర్ పంజాల్ శ్రేణి, దాని తర్వాత ధౌల్దార్ శ్రేణి, దాని తర్వాత మహాభారత్ లేకు, ముస్సోరి శ్రేణి, ఈ విధంగా విభజించబడ్డాయి. దిగువన ఉన్న శివాలిక్స్కి వచ్చేసరికి ఇవి కూడా కంటిన్యూస్గా ఉండేటటువంటి హిమాలయన్ రేంజెసే. కానీ బీహారు ఆ ప్రాంతంలో వచ్చేసరికి బ్రహ్మపుత్ర నది యొక్క ఉపనది అయినటువంటి తీస్తా నది క్రమక్షయం వల్ల ఒక 60 నుంచి 80 కిలోమీటర్ల మేర అక్కడక్కడ కొన్ని గ్యాప్స్ అనేవి ఏర్పడ్డాయి. ఈ శివాలిక్ పర్వతాలని వివిధ రకాల పేర్లతో మనం పిలుస్తున్నాం. జమ్మూ కాశ్మీర్లో జమ్మూ కొండలని, దాని తర్వాత నేపాల్లో చురియా కొండలని, అరుణాచల్ ప్రదేశ్లో డాఫ్రా, మిరి, అబోర్, మిష్మి అనే పేర్లతో పిలుస్తున్నాం. ఇప్పుడు మరొక అంశం ఏమిటంటే ఈ శివాలిక్ కొండలు అనేవి అంతా కూడా నేపాల్ దగ్గరకు వచ్చామనుకోండి, నేపాల్కి భారత్కి బోర్డర్గా పనిచేస్తాయి. అలాగే భూటాన్ దగ్గరకు వచ్చినా కూడా దాదాపుగా భూటాన్ దిగువనే బోర్డర్ లాగా ఉంటాయి. సో ఈ క్రింది ఏ కొండలు నేపాల్కి మరియు భారతదేశానికి దాదాపు సరిహద్దుగా వ్యవహరిస్తున్నాయని అంటాడండి. అలా అన్నప్పుడు అవి శివాలిక్ కొండలు. సో మొత్తం మీదుగా ఈ శివాలిక్ కొండలు కనుక మరొకసారి పరిశీలించినట్లయితే ఇవి కూడా కంటిన్యూస్గా ఉండేటువంటి కొండలు. వీటి యొక్క విడ్త్ వచ్చి 80 to 90 కిలోమీటర్స్ ఉంటుంది. మనం గమనించాము శివాలిక్ పర్వతాలు అనేవి అత్యంత వెడల్పు కలిగినటువంటి కొండలు. మొదట ట్రాన్స్ హిమాలయాలు చూస్తే అది 40 కిలోమీటర్స్, తర్వాత గ్రేటర్ హిమాలయాస్ చూస్తే 25 కిలోమీటర్స్ విడ్త్. సో అన్నిటికంటే వెడల్పు అధికంగా కలిగిన కొండలు మనం ఏంటంటే అవి శివాలిక్ పర్వతాలు. సో వీటిని పరిశీలించినట్లయితే అత్యంత వెడల్పైనటువంటి పర్వతాలు, అత్యంత అధిక దూరము కంటిన్యూటీ విచ్ఛిన్నత లేకుండా అవిచ్ఛిన్నంగా నడిచేటటువంటి కొండలు. సో వీటిని వేరే రకాల పిల్లలతో పిలుస్తాము. దీని తరువాత విషయం ఏమిటంటే దీని తర్వాత సబ్జెక్టు పూర్వాచల్ కొండలు. ఈ పూర్వాచల్ కొండలు అనేవి ఎక్కడ ప్రారంభమవుతాయంటే ఈ గ్రేటర్ హిమాలయాస్, మిడిల్ హిమాలయాస్, లెసర్ హిమాలయాస్ అన్నీ కలిసి ఒకసారి మనం మ్యాప్లో చూసినట్లయితే ఇవన్నీ కలిసి ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ అరుణాచల్ ప్రదేశ్కి వచ్చేసరికి ఇవన్నీ కలిసి ఈ విధంగా తిరుగుతాయి. వీటి గురించి నెక్స్ట్ సెషన్లో మనము చర్చిద్దాం. ధన్యవాదాలు.